డిస్కషన్స్లో చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచం తూర్పు పడమరగా విభజించబడితే తూర్పున ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానం మీద బాగా ఏకాగ్రత వహించి శరీరాన్ని లేకపోతే బౌద్ధికమైన ఆనందాలని, సంపదని వాటిని పెద్దగా లెక్క చేయలేదు. అలాగే పడమర ఉన్న వారంతా శరీరాన్ని, భౌతికమైన సంతోషాలని, సంపదని, విజ్ఞానాన్ని వీటిని ఎక్కువగా గొప్పగా చూసి ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా వాళ్ళు చూడలేదు, విస్మరించారు. అందువల్ల ఒక చోటేమో యజమాని గొప్పగా ఉన్నాడు కానీ ఇల్లు బాగలేదు, ఇంకో చోట ఇల్లు చాలా గొప్పగా ఉంది కానీ యజమాని బాగలేదు. ఏది జరిగినా కూడా ఇల్లు పాడైపోద్ది, ఆ యజమాని పాడైపోతాడు. ఈ రెండిటిని కలగలిపిన ఒక మనిషి, ఒక విశ్వమానవుడు, బుద్ధ ద జోర్బన్ అలాంటి వాడిని క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం శాంతితో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది.